ఏర్పడి 100 రోజుల పైన అవుతుంది. దాదాపు పరిపాలన ఎట్లాగుంది ఇప్పుడు? చంద్రబాబు నాయుడు గాని, పవన్ కళ్యాణ్ గారు గాని. పవన్ కళ్యాణ్ కానీ వాళ్ళు బాగానే చేస్తున్నారు. అక్కడి నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది. డైలీ టీవీ చూస్తూనే ఉన్నాం. అక్కడి నుంచి రెస్పాన్స్ బాగానే ఉంది. మేము ఇక్కడ దరిద్రులాగా మేము ఎందుకు ఎన్నుకున్నామో వేసిన దాన్ని మేము బాధపడుతున్నాం. ఇప్పుడు సూపర్ సిక్స్ అని చెప్పేసి పథకాలు అమలు చేస్తామని చెప్పేసి చెప్పారు ఎన్నికల ముందు. ఇప్పుడు పథకాలు ఏమీ ప్రస్తుతం అయితే అమలు కాలేదు. ఇప్పుడు 100 రోజులు రావాలంటే పోయినసారి దరిద్రులకి మెల్లగా అవుతున్నాయి, ఒకటొకటి అవుతున్నాయి. అది ఖజానా ఖాళీ అయిపోయింది, పథకాలు అమలు చేయాలంటే భయం వేస్తుందని చెప్పేసి చంద్రబాబు నాయుడు అంటున్నారు కదా. మరి పథకాలు ఎలా అమలు అవుతాయి అనుకుంటున్నారు? మెల్లగా అవుతాయి. ఇప్పుడు వీళ్ళు పోయినసారి చేసిన దానికి, పోయిన సంవత్సరం వీళ్ళు చేసి వెళ్ళిపోయిన దానికి అవన్నీ ఒకటొకటి కవర్ కావడానికి టైం పడుతుంది. దాన్ని బట్టే మెల్లమెల్లగా అవుతున్నాయి. ఇప్పుడు ఎవరు కాలేదన్నారు? పెన్షన్ పెంచి ఇస్తున్నాడు కదా, రైస్ శాంక్షన్ వస్తూనే ఉన్నాయి కదా, ఇంకా రాందేమన్నది. మందు అన్నాడు, మందు మళ్ళీ 4వ తారీఖు నుంచి రిలీజ్ చేస్తూనే ఉన్నాడు. ఇంకేం కావాలి? ఒకటొకటి చేస్తాడు. అంతకుముందే ఉన్న ముఖ్యమంత్రి ఎమ్మటి వాడు వచ్చిందంటే టక్కని చేసిండా? లేదు కదా. ఇతను కూడా మెల్లగా చేస్తాడు. ఇది తిరుమల లడ్డూలో కల్తీ అది క్లియర్గా కనబడుతూనే ఉంది. వ్యాప్తంగా చర్చ బాగా నడుస్తుంది. ఇది క్లియర్గా కనబడుతూనే ఉంది. దీంట్లో కుల మతాలు అందరూ లేపేటోళ్ళు లేపుతూనే ఉన్నారు. ఇప్పుడు ఇది కల్తీ జరిగింది అనుకుంటున్నారా? జరగలేదు. కంపల్సరీ జరిగిందని. అంత ముందుకి ఇప్పటికి సంబంధమే లేదు లడ్డూకి. మరి ఇప్పుడు జగన్ ఏమో చంద్రబాబు హామీలు ఏమీ నెరవేర్చకుండా నా మీద బురద జల్లడానికే ఇవన్నీ మాట్లాడతామని చెప్పి జగన్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు తర్వాత ల్యాబ్ కానీ, తర్వాత లోపలేయటం కానీ అన్నీ జరుగుతాయి. ప్రజలకే కనబడుతుంది. దొంగ అంటే దొంగ ఒప్పుకుంటాడేంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఇట్లాంటి వాళ్ళని కల్తీ చేసిన దేవుడి ప్రసాదంలో కల్తీ చేసిన వాళ్ళు మ్యాక్సిమం దేవుడు ఆల్రెడీ చూపించిండు. ఇంకా కొన్ని రోజులు వీళ్ళు లోపలికి వెళ్తారు. చేసిన వాళ్ళు ఎవరుంటే వాళ్ళు లోపలికి వెళ్తారు. ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పైన అవుతుంది. పరిపాలన ఎట్లా ఉంది? పరిపాలన బాగానే ఉంది. ఇప్పుడు అన్ని రకాలుగా సదుపాయాలు అన్నిటికీ బాగానే జరుగుతున్నాయి. ఇంతటికీ ఎలాంటి ప్రాబ్లం లేదు. అంతా బాగానే ఉంది. కానీ ఏం చేసే కొన్ని కష్టాలే కొద్దిగా జనాభాకి రివర్స్ పడతాయి అన్నమాట. సూపర్ సిక్స్ అని పథకాలు అమలు చేస్తామని చెప్పేసి అన్నారు ఎన్నికలకు ముందు. పథకాలు అమలు అవుతున్నాయా? అంటే ఇప్పుడు ఒకటి విడుదల చేస్తున్నాడు కదా. కానీ ఖజానా ఖాళీ అయిపోయిందని చంద్రబాబు నాయుడు గారు అన్నారు. మరి పథకాలు ఎలా అమలు చేస్తారో అనుకుంటున్నారు మీరు? అది వాళ్ళ దగ్గర ప్రభుత్వం చేసిన అప్పులకి ఖజానా ఖాళీ అయిపోయింది, పథకాలు అమలు చేయాలంటే అంటే మొన్నటి దాకా వర్షాలు పడ్డాయి కదా. వర్షాలకి నష్టం వరదల్లో మునిగిపోయిన వాళ్ళకి సహాయం చేయడం వలన అదే డబ్బు వచ్చింది. వచ్చిన దాన్ని పంచిపెట్టారు. మేము కూడా సహాయం చేసాం, వరద బాధితులకి ఇచ్చాము. తర్వాత అమలుకి వస్తాయి అంటే ఆయన కూడా బడ్జెట్ చూసుకోవాలి కదా. బడ్జెట్ చూసుకొని ఒకటి రిలీజ్ చేస్తాం అనమాట. ఆయన మేము నమ్ముతున్నాం. అలాగే తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని దేశవ్యాప్తంగా చర్చ జరుగుతుంది. అది అదే చాలా రాంగ్ కాదు కాదు చేసేటంటే మరి పంది కొవ్వు, ఆవు కొవ్వు, జంతువుల కళ్యాభారాలు కలిపి చేస్తా అంటే చాలా తప్పాలి కదా. అది చంద్రబాబు నాయుడు పథకాలు అమలు చేయకుండా కేవలం నా మీద బుర్ర జరగడానికి ఇదంతా చెప్తున్నారని జగన్ అంటున్నారు. అది చాలా రాంగ్. అది మరి అట్లా లడ్డూలో కల్తీ చేసిన చాలా తప్పాలి కదా. అది అలా ఎట్లా శిక్షించాలి? నిజంటే ఇక దాని గురించి ఇక కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి దాని గురించి. ఇక అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజుల పైనే అవుతుంది కదా. చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఎలా చేస్తారు? పరిపాలన ఎలా ఉంది? ఇప్పుడు పరిపాలన అంటే వాటి గురించి తెలియదు కానీ వరద బాధితుల మాత్రానికి ఆదుకున్నారు. అది మాత్రానికి మెయిన్ టాపిక్ అయింది. బాగుంది, పర్లేదు. విజయవాడ అంతా మంచిగా చెప్పుకున్నారు, మంచిగా ఉంది, పర్లేదని చెప్తున్నారు. ఎందుకంటే మన బంధువులు, స్నేహితులు అందరూ ఆడ ఉన్నారు కదా. వాళ్ళు చెప్పడం వల్ల ఫుడ్ అందియటం అట్లా అంతా బాగుంది అన్నారు. ఇప్పుడు కొన్ని పథకాలు అయితే అమలు చేస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు. ఓకే, ఆ పథకాలు అమలు అవుతున్నాయా మీకు? అమలు అవుతున్నాయి అంటే ఇంకా జాబులు కానీ, పెన్షన్లు కానీ, అట్లా రైతు భరోసా కానీ అలాంటివి కొంచెం ఇంకా మెరుగ్గా ఉంటే బాగుంటుందని అనుకుంటున్నాను. అది ఈ తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయం తెలుసా మీకు? తెలుసండి. మరి ఇది నిజమేనా నమ్ముతున్నారా? ఇది నిజమేనా అంటే మనం ఒక రోజుకి వచ్చేసి 70 లక్షల మంది వస్తా అంటారు కదా. అంత ప్రసాదం ఎట్లా ఇస్తారని మనకి డౌట్ ఉంది. అంటే ఇప్పుడు వరకు ఏమీ లేదు. ఈ వార్తల్లో అట్లా కల్తీ నిజంగా దేవుడి ప్రసాదాన్ని అట్లా కల్తీ చేస్తే, జంతువుల కొవ్వు కలిపి ఏం చేయాలి? వాళ్ళని ఎలా శిక్షించాలి? శిక్షించాలంటే దేవుడే చూసుకుంటాడండి. ఇంకా మనం చేసేది ఏమీ లేదు. మనం అంటే ఏం చేయలేం కదా. అది మన వల్ల అయితే ఏం కాదు, దేవుడే చూస్తాడు. న్యాయమైన అన్యాయమైన దేవుడే చెయ్యాలి. మన చేతుల్లో అయితే ఏం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చి 100 రోజులు అయింది కదా.
ఎలా ఉంది పరిపాలన ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి, లోకేష్ గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఎలా ఉంది? బాగానే ఉందండి. బాగానే ఉందా? ఈ ఇచ్చిన పథకాలన్నీ అమలు అవుతాయని అనుకుంటున్నాను. అమలు అయితే చేస్తున్నారుగా ఒక్కొక్కటి బాగానే ఉంది. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందుతుంది ప్రస్తుతం అయితే? ప్రస్తుతం అయితే ఇప్పటి వరకు అయితే ఏం లేదండి, మామూలుగా ఇక చేస్తారు అని నమ్మకం. ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందని అంటున్నారు కదా, దాని గురించి ఏమంటారు? ఏంటండి తిరుమల లడ్డూలో కల్తీ జరిగింది అంటున్నారు కదా, ఏమంటారు దాని గురించి? మా లడ్డు అంటే జంతువుల కొవ్వు కలిపి లడ్డు తయారు చేస్తారు, అదే పంపిణీ చేస్తారు అని చెప్పి బాగా నడుస్తుంది దాని గురించి అవును. మొత్తం దేశవ్యాప్తంగా కూడా. ఏమంటారు దీని గురించి? మరి అది కల్తీ అనేది తప్పే కదండి. మరి కల్తీ జరగటం అంటే చేసిన వాళ్ళు ఏం చేయాలని మీరు అనుకుంటున్నారు? ఎట్లాంటి శిక్ష ఇవ్వాలి వాళ్ళకి? వాళ్ళ శిక్ష అంటే అది ప్రభుత్వం వాళ్ళే చూసుకుంటారు కదండి. అట్లయితే తప్పు, మరి అది దాన్ని ఖండించాల్సిన విషయం. మరి తప్పే కండి ఏదైనా. కూటమి ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు అయింది కదా, ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, లోకేష్ గారు కానీ ఎలా ఉంది వాళ్ళ పరిపాలన? పరిపాలన బాగానే ఉందండి, బాగానే ఉంది పరిపాలన. పథకాలన్నీ కొన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి హామీలు ఇచ్చారు కదా, ఇప్పుడు అవేమి ప్రస్తుతానికి అయితే నెరవేర్చలేదు. గెలిచింది 2 నెలలే కండి గెలిచింది. అది ఖాళీ అయిపోయింది, డబ్బులు లేవు పథకాలు అమలు చేయడానికి అని చంద్రబాబు నాయుడు గారు అంటున్నారు. మరి ఎలా నమ్ముతున్నారు మీరు? నమ్మేదే ఉంది. 5 సంవత్సరాలు జగన్ నమ్మిను, ఏంది నమ్మటం చేసేదే ఉంది. 5 సంవత్సరాలు చూడాలి ఎవరిదే పరిపాలన అన్నది చూస్తే మళ్ళీ ఎవరు చేస్తే వాళ్ళు మళ్ళీ పెడతారు. ఇప్పుడు తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన విషయం మీద లేదండి, తెలియదండి. తిరుమల లడ్డూలో కల్తీ జరిగిన జంతువుల కొవ్వుతో మొత్తం అంటున్నారు కానీ ఒకళ్ళు బాగుందన్న ఒకళ్ళు బాగలేదు అంటున్నారు. దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది అదే అంటున్నారు, కొందరేమో బాగుందని కొందరు బాగలేదు అంటున్నారు. అని చెప్పేసి అన్నారు. కొందరు అంటున్నారు, కొందరేమో అంటలేదు. ఏం చేయాలి చేసిన వాళ్ళు ఒకవేళ చేస్తే ఏం చేయాలి వాళ్ళని? ఏం చేసేది ఉందంటే ఇక భగవంతుడు చూసుకోవటం. ఇక మనం చెప్పేది ఏముంది, మన ఇదేముంది అంతా భగవంతుడి దాంట్లో దేవుడు చూసుకోవాలి. ఇక ఇప్పుడు అప్పుడు ఆవిడ వాళ్ళకి కన్నా అప్పుడు రాస్తారేమో. ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిండు కదా చంద్రబాబు నాయుడు, ఎప్పుడు వచ్చే అక్టోబర్లో రాస్తాము పింఛన్లు, కొత్త పింఛన్లు అన్నారు. పింఛన్లకు వస్తారని చెప్పింది ప్రభుత్వం. అదే మరి అక్టోబర్లోనేగా. ఇప్పుడు మన సెప్టెంబరు, ఇది రోజు ఇవాళ అక్టోబర్ మొదలు, ఇవాళ ఫస్ట్ 10 or 15 daysలో మామూలుగా వస్తారేమో తెలియదు. కూటమి ప్రభుత్వం కొన్ని హామీలు ఇచ్చింది కదా, నెరవేర్చిందని అంటున్నారా? కానీ చంద్రబాబు నాయుడు ఖజానా ఖాళీ అయిపోయింది, ఇప్పుడు అమలు చేయడానికి నేను చెప్పేది విన్నమ్మా. మా అమ్మాయి ఒక అమ్మాయి పోలే ఉంది, ఆ అమ్మాయి కూడా 6,000 ప్రస్తుతం ఇస్తున్నారు. అమ్మా ఏవో పెంచుతానన్నారు, మరి అవి ఎప్పుడు పెంచుతారో మనకు తెలియదు. ఎప్పుడు పెంచేది మొత్తానికి అయితే పెంచుతాను అన్నాడు అప్పుడు హామీలు, మరి ఎప్పుడైతే పెంచుతారో తెలియదు. కానీ మీరు ప్రభుత్వాన్ని నమ్ముతున్నారు. మరి చేసేది ఏం లేదు అంటున్నాను అమ్మ. ఇప్పుడు వస్తే ఇప్పుడు మా ముసలమ్మ ఉంది, ఆమెకి మామూలుగా 75 years ఉన్నాయి అమ్మా. 75 ఏళ్ళు ఉన్నాయి, 75, 76 ఏళ్ళు ఉన్నాయి. మరి ఆమె కూడా పెట్టుకోవచ్చు అని చెప్పని అక్టోబర్లో పెట్టుకోవచ్చు అని చెప్పి చంద్రబాబు నాయుడు అన్నాడు. మరి ఆయన ఇప్పుడు వస్తాడు, ఆ సదరన్ క్యాంపు పెట్టాలి కదా. మా వాలంటీర్ వాళ్ళు చెప్తున్నారు సదరన్ క్యాంపు పెట్టినప్పుడు రాద్దామండి ముసలాంబకి చెవుడు మరి వస్తుందో రాదు పెట్టుకోవాలి.